ముత్యాల పందిరి కింద ముందుకు నిలబడ్డాడు. ఏడు పెట్టి భార్య ప్రేమతో వింటాను రుద్రమరాజు. చిరు ముగించుకొని మేడకు వచ్చిన నీ భర్తను వచ్చిన చెలియ బ్రాహ్మతల పురుది మరి పేరు పెట్టి భార్య ప్రేమతో అమ్మా ఇగో అయ్యొచ్చు నాకొంచెం కూడా అవుతాడు కదమ్మా దాసి. ఓ ఎందుకే ఇగో అయ్యొచ్చు నాకొంచెం కూడా అస్సలే అవుతలేడు. ఏంటి అయ్యొచ్చిండు? అయ్యా అయ్యా వచ్చిండు. అయ్య అంటే పోవాలి మీ ఆయన మీ హస్బెండ్. హస్బెండ్ అంటే నిన్ను పెళ్లి చేసుకోలేదా? పచ్చని బంది ఇట్లా. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? పింగిలి పీస్ రాదా? ఏమవుతుంది మరి నీకు? నాకు తెలుగేనా? మా గొల్లవాళ్ళ అస్సలుగా తిరిగి అచ్చమైన తెలుగే వస్తుంది. నీకు పుస్తలు కట్టలే? పుచ్చి కట్టలేదా? పుస్తలమ్మా దాసి గట్ట మాట్లాడతావా? ఇంకో గిది కట్టలేదా? గిది గిది కట్టి నా భర్త. నీ నాదు కాదా? నీ నాదుడు మీ నాదుడు. మా భర్త అంటే చేసుకున్న భర్త. ఎద్దోడాన్ని ఎక్కియద్దు, గుడ్డోడాన్ని దురిపియద్దు, కుదురోడాన్ని నవ్వియద్దు. ఆనాడు మాత్రమే నా భర్త మాత్రమే కట్టిన పోసి కూడా కాపల కట్టి గుల్లల పోసిన కూడా పుచ్చులే మేలు, తల మీద కొడుకు నా మేలు బంగారం. అయినా బాబా నీ కళ్ళ మిగిలి ఎవరు కాదు? నీ కళ్ళ మిగిలి భర్త కాదా? ఆ భర్త కాలేదే చిన్నప్పుడు కింద పడ్డా, అందుకనే అయిపోయింది. కాలండి మీ భర్త వచ్చిన ఆవుతాడు అంతే. పో దబ్బన పోయి చెంపత నీళ్ళు పట్టుకోపోయి కాలు కడిగి లోయలు నింపుకోపో. అనుకోని మాత్రమే భర్త వచ్చిందని ఆ తల్లి మాత్రమే సలరుద్రమ్మ ఏమంట ఉన్నది. ఒక వంతమైన మార్చుకున్నది. ఆ మార్చుకోని మాత్రమే ఆ తల్లి మాత్రమే కళ్ళ చూసి నా భర్త వచ్చిన చిన్నతన ఎదున ముంగిలుకి వేరే ముత్యాలు వచ్చింది, ఆకిలుకి వేరే వజ్రాలు వచ్చింది. చెమ్మత ముద్దకాల చేతిని కూడా పట్టుకొని అయ్యో బాలదూడు వేరే భర్త వంట వేరే పారి వెళ్ళిపోతాము.
కాలు మాత్రం అసలు కలుగుతలేదు నాదా కాలు కడిగించుకుంటే ఒక నరసపేట బస్ స్టాండ్ చూసినా నెల చేతులు కాలు కడిగించుకుంటే కుడి కాలు కూర్చొని వెనకాల మంది మరి 10 ఏళ్ళు ఊసిమిరే 10 కాలు ఊసిమిరే కుడి కాలు కూర్చొని వెనకాల మంది గసుడు రోగం వస్తేనేమో నీ కాలు మాత్రం ఊసిపోతున్నా కరువు తప్పు అన్ని తప్పు కదా నాదో అమ్మా రామ 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 మరి తన భారత దానం చేసి పడి వస్త్రాలు పొడి వస్త్రాలు కట్టుకున్నాడు కట్టుకొని ఉంటే నేటికైనా మరి ముత్యాల కుర్చీ మీద ముందు కూకున్నాడు కూకొని మరి భార్యకి వెళ్ళి చూసేవారికి మరి అలిగింది రుద్రమదేవి అల్గమొగ్గ వేసింది ఎర్రంగా మండినట్టు గుర్రమేను సొందమోలి కుళ్ళ బంగారం కళ్ళ తప్పినట్టు నేర్కిన ముఖం కళ్ళ తప్పిపోయింది అయ్యయ్యో చూసినవా మరి రుద్రమద ఏమనుకుంటాడు నేను చిరకాడికి వెళ్ళిపోయి సభ చెప్పి వచ్చే వారికి నా భార్య నవ్వుకుంటూ ఉండేది ఈ గడియమందు ముఖం అంతా మార్చుకున్నది దీనికి ఏం బాధ వచ్చింది ఏమి కష్టం వచ్చింది అని అడుగుతానని చెప్పి దైవమా రుద్రమనాథ భార్యతో ఏమని మాట్లాడుతున్నాడు నువ్వు సీర లేక చిన్నవైనవా రేఖ లేక రందువైనవా మనకు ధనం ఉన్నది ధాన్యం ఉన్నది పైసం ఉంది బంగారం ఉన్నది ఎక్కి చూడ ఎన్ని మెడలు చూడ బగడాల మెడలు ఇల్లాక భూములు కాయతాకల ఎక్కే కూడా ఏలరాయ మార్చాయ ఉన్నది మనకు ధనం లేక దాని లేక చిన్నవైనవా నేను కొరకు చిన్నవైనవు తినా తినలేక చిన్నవైనవా తినా తినలేక చిన్నవైనవా తినా తినలేక చిన్నవైనవా కట్ట వస్త్రం లేక చిన్నవైనవా కట్ట వస్త్రం లేక చిన్నవైనవా తాను గుణపడక చిన్నవైనవా నీకేమరిక ఆడవాళ్ళు గుణపడ అంటే షేర్కి 100 రూపాయలు అయింది అంత ముందుకు 20 రూపాయలు ఇప్పుడు 100 రూపాయలు అయింది ఆడవాళ్ళు అంబర్ కూర్చో కాంటే 20 రూపాయలు అయింది అంబర్ అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఉండే ఏ 10 చేల కంటే వేరే కానీ ఎక్కడికి ఏది నాటకానికి వేరే కానీ సార్కు 10 ఫోటోలు కొడతాయి నీకేం తెలుసయ్యా నేను కొరకు చిన్నవైనవు అంతేనా ఆ తల్లి చూడము అమ్మ సల్ల రుద్రమ్మ ఏమంట ఉన్నదే రామా ఎందుకు చిన్నపోయినామంట నాకు ధనము లేక చిన్న పోలేదు సొమ్ములు లేక చిన్న పోలేదు మన సోమంతం లేక చిన్న పోలేదు మనకు ధనం ఉన్నది ధాన్యం ఉన్నది ఆవులు వర్తం పశ్చాపలాడతాం ఏడి మీద ఎట్లకు పాడి మీద బర్రం అన్ని ఉన్నాయి కదా మన మేడలు ఉన్నాయి పాల్గొనే మన కత్తు మేడగా ఏడు గడిగేది మన ఎండి మేడలు ఆ మేడల మిద్దలు ఉన్నాయి కదా గీయాల గడిగ లోపల మాత్రం ఏ తీరు ఉన్నదంటే ఓ నాదా అన్ని ఉన్నాయి కానీ ఉండి ఏమి లాభం ఉండక ఏమి లాభం గీయాల గడిగ లోపల మనకు పుత్ర సంతానం లేదు పూజ బలం లేదు మనకు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఏ దేశం ఏ గుడికానికి అని వెళ్ళిపోయి ఏ తీర్థానికి అని వెళ్ళిపోయి మన దేవతల పైన ఒక పూజలు ఎత్తే మన గర్భాన మాత్రమే ఆనవాడి మీద ఒక కొడుకు పుట్టిన మన వంశం పెరుగుతుంది ఓ బిడ్డ పుట్టినా కూడా మన పేరు ఉంటది నాదా ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే మన సల్లవారి విల్లల్లో మాత్రమే మన పేరు ఉంటది నాదా మన ఏ గుడి కాడగా వెళ్ళిపోయి సంతానం పడుకుంటున్నా ఆ మాట విన్నాడమ్మా మరి అదే ప్రకారంగా మరి ఇప్పటికైనా ఉన్నది అప్పటికైనా ఉన్నది కళ్ళ కలిగోగ మందున తట్టుదా పరపైన భూతాల మీద ఉన్నది ఒక్కరింటి పిల్లలకు ఒలిసేటి చేటు అంబర్ల పిల్లలకి కలిసేటి చేటు టొమాటో పిల్లలకి
దేవుళ్ళకి కోరేది సేటు దైవమా ఉంటే నేటికైనా వాళ్ళైనా తప్పకైనా మన పంట పండాలి మన గుమ్మి నిండాలి మన సంబరపడాలి మరి ఎడ్డోడ గాని గుడ్డోడ గాని కాలు మీద గాని కన్ను మీద గాని మన గర్భవస మందు పుట్టాలి కొడుకు బిడ్డ కావాలి ఉంటే నేటికి మాత్రమైనా అక్క పిల్లలు అక్కయ్య రారు చెల్ల పిల్లల చేతికి రారు మన గర్భవస మందున కొడుకు పుట్టాలి కోరిక తీరాలి మనకు బిడ్డ పుట్టాలి భ్రమలు తీరాలి మరి సంతాన కొరకు పోదామని రుద్రవదేవి ఎప్పుడు అన్నదు మరి రుద్రవ రాదు మరి ఏమంటాడు ఉంటే నేటికి మాత్రమైనా మరి దక్షిణాది తామూలము సేద పట్టుకొని మరి ఎండి నివాలు బంగారి నివాలు 66 ఉన్నది అగడాల వేరి ఉన్నది పురాదోతి ఎన్ని కన్ను బంగారు కన్ను వెండి కోడమిసం బంగారు కోడమిసం అచ్చ మల్లె పూలు ఇచ్చ మల్లె పూలు దేవా కన్నేరు పూలు దండలు గుచ్చుకొని దక్షిణాది తామూలలు పెట్టుకొని ఉంటే నేటికి మాత్రమైనా మరి నావల పాలు పిండుకొని మరి పాలదుతలు ఎరిగిన బల్ల మీద పెట్టుకొని 7 ముళ్ళ 21 నాగబల్ల కట్టుకొని గర్భ సంతాన కొరకు ఇల్లల్లదనం అంతా బల్లల్లో పోసుకొని సంతాన కొరకు భార్య భర్తలు వెళ్ళిపోతారు ఆగడియమందు అయ్యా సైరో మేడారము జాతర మరి తలియేడు మేడకు వచ్చి మరి ధనధన వాళ్ళు మరి భార్య భర్తలు మరి తలియేడు మేడకు వచ్చారు దాసి ఉన్నావా దాసి విచారమ్మ ధర్మకాంతలునా అయినా మాత్రమే గాని మా రాజు మాత్రం అటువంటి మాత్రం ఏది అటువంటి మాత్రం పూజలకు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ పూజలకు వెళ్ళిపోయి వచ్చారు కాబట్టి వాళ్ళ కొడుకు సంతానం కలిగిందో సంతానం కలిగిందో అటువంటి మాత్రం తెలుసుకున్నావా అని మంగళారతి మంగళవాడు ఆతులు పట్టుకొని మంగళారతి పట్టుకొని అటువంటి మాత్రం గర్భాల వద్దకి తిరిగిపోతుంది దాసి బిడ్డ కాళ్ళు మొక్కుతామని మొక్కుతారా గట్లా మీరు అయిపోయారు కదా కాళ్ళు ఎక్కసిరి మొక్కుతుంది బిడ్డ అమ్మా బాబా మీరు సంతానాన్ని వేయరు పోయేటప్పుడు నీకు ఏమని చెప్పిరా నాకు కూడా పిల్లలు లేరు నాకు మొగడు ఇంకా పెళ్లి చేసుకోలే నేను పెళ్లి చేసుకోకుండా సంతానం అనుకున్నావా మీకు దేవుడు నాకు సంతాన బలం అడగరమ్మా దేవుడు ఇచ్చరా ఇగిలిచ్చరా అమ్మా
ఇచ్చిండా ఆగిలి ఇచ్చిండా దాసి బిడ్డ ఆ. ధర్మకరియ ఆ. ఇవాళ కడిగి లోపల మాత్రమే సంతానం ఇచ్చిందని ఆ. ఆ తల్లి మాత్రమే నోట్లకెళ్ళి విన మాట వెళ్తలేదు ఆ. నోట్లకెళ్ళి ముచ్చట వెళ్తలేదు ఆ. నాలుక మీద మాత్రమే ముళ్ళు విరిగినట్టుమే అయ్యో దేవుడా ఓ దాసి బిడ్డ ఎంత మాట వంటివే వీడు. రామో. కన్నీరు వెళ్తుంది ఓ. బగల్తో కడతారా ఇట్లా బగల్తో కడతారా ఇట్లా అక్కడ ఉంటుంది అడిగైనా రుద్రమారాజు యా కళ్ళను తింటూ వరమా మనకు కొడుకులు లేరాని బిడ్డలు లేరాని జాతర తిరిగి వచ్చినా గానీ ఏ దేవుడు మెచ్చి మనకు సంతానం ఉడిగట్టలేదు చెలియా ఓ చెలియా రుద్రమదేవి అలా ఉంటే దానికి మాత్రమైనా నీ కొట్టుపోతు మెడల నువ్వు ఒక్కదానివే పడు నువ్వు ఒక్కదానివే ఉండు నీ ముఖము చూసినా గానీ పొద్దుగా లేచి నీ ముఖం చూస్తే అరవై తాతీలు దాకుడు కాబట్టి నీ గర్భోస మందికి కొడుకులు పుట్టారు నీ బిడ్డలు పుట్టారు నీళ్ళు లేని కచ్చేరి అడవంటే లేనికైనా నీళ్ళు లేని కచ్చేరి ఎంత చిన్న పోతాను నీళ్ళు లేని నా అన్నలు ఎంత రందిపోతారు అటువంటి నేటికైనా మరి రుద్రమరాజు కోయి బాగోలు చేసుకొని చేపతిగా పెట్టమని పట్టుకొని 17 మెడ వదిలిపెట్టి కచ్చిన జీవన కాడికి రాతి మండలం కాడికి బయలుదేరిండు రుద్రమరాజు వచ్చనా రాజే కత్తిరి కాడికి వచ్చనా మరి కత్తిరి కాడికి నేటికైనా రుద్రమరాజు వస్తా అంటే మరి అందరికన్నా పెద్దవాడు మరి పెద్ద రుద్రమయ్య మరి కళ్ళ చూసిండు నా తమ్ముడు రుద్రమరాజు సంతాన కొరకు వెళ్ళిపోయిండు కుల దేవుడు మెచ్చి ఉలమందు ఒడిగట్టిండా లేక పల దేవుడు మెచ్చి పొలం ఒడిగట్టిండా నా తమ్మునికి నేడిగిన సంతానం కలిగిందో కలగలేదు అటువంటి మాత్రము తమ్ముడు కొద్దికి నా తమ్ముడు మాత్రం కచ్చిరికాన్ని ఏమనిపోయిండు కొడుకుల సంతానం లేదా అని బిడ్డల సంతానం లేదా అని ఎటువంటి మాత్రం ఇది పూజలకు పోతున్నాడు పోయిన కాడ కొడుకు సంతానం కలిగిందో బిడ్డ సంతానమే కలిగిందో మాత్రం నా తమ్ముడిని అడుగుతాడు అని వచ్చేటి తమ్ముడికి ఎదురుగా మా తమ్ముడు మాత్రం పెద్దవాడు
దొరికిందారా అన్నా ఎంత మాట అంటివే నా తోడబుట్ట అన్నయ్యా అన్నయ్యా అట ఉంటే నేడికి మాత్రమైనా నీతోని సెలవు తీసుకొని ఆగ తీసుకొని సంతాన కొరకు నేను వెళ్ళిపోయిన కాడా ఏ దేవుడు మెచ్చి కూడా నాకు సంతానం ఒడిగట్టలేదు ఏ దేవుడు మెచ్చి కూడా నాకు కొడుకుల సంతానం నాకు ఒడిగట్టలేదు అన్నయ్యా మరి పుట్టని కొడుకుల పేరు మరి పుట్టని బిడ్డల పేరు నేను ఎట్లా చెప్పుకుంటానే అని తమ్ముడు ఎప్పుడు పలకంగా మరి అన్న ఏమంటాడు ఓ తమ్ముడు రుద్రమరాజా నీకు సంతానం లేని నువ్వు బాధపడకు నీకు కొడుకులు లేరని నువ్వు రంది పడకు నీకు బిడ్డలు లేరని నువ్వు రంది పడకు మా అన్నదమ్ముల కొడుకులని నీ కొడుకులు అనుకో మా అన్నదమ్ముల బిడ్డల్ని నీ బిడ్డలు అనుకో సంబరపడి సంతోషపడుకుంటా ఏల కత్తిరి ఏలవని నేటికి అన్నలు సెలవిచ్చారు మరి ఇచ్చేవరకే అక్కడ ఉంటే నేటికైనా మరి రుద్రమరాజు మరి దాన కత్తిరి మీద కూకొని మరి తొడ మీద బయలు పెట్టి రామారామని కచ్చేరి వెళ్తాను రుద్రమరాజు ఎప్పుడు వెళ్తాను మరి వాళ్ళ కథ చూడ ఉండంగా మరి కచ్చేరి కాడ ఉండంగా మరి చల్లవారి పట్టణంలో పడ రుద్రమదేవి తల్లి 7 వేళల్లో ఏమో చేస్తాది చెల్లి రుద్రమదేవి ముఖమంతా మార్చుకున్నది మా తల్లి మాత్రం మామిడి పిందె తిరిగి ఆరకపోతుంది ఆ తల్లి మాత్రమే ముఖమంతమైన ఆరకపోయినట్టుమైన తాను ఉన్నదే కానమ్మ రాజ్యం తిరిగితే ఆ రాజ్యాలు తిరిగినావు తిరగరాని జాతర తిరిగినావు గంగలో నీళ్ళు వేల కాసులు వచ్చినావు కాసులు నీళ్ళు వేల గంగలో వేసిన వాళ్ళ దేవుడు మెచ్చుకోవడం మీ అబ్బాయి దేవుడు మెచ్చిపోయినా నాకు పొలవందు కొట్ట బాధనా సున్నాలు వేసిన ఒక మండలాలకు కానికలు వేసిన ఎక్కడ తిరిగిన కూడా భగవంతుడైన సంతానం ఇయ్యబాయరా అప్పటికైనా వంటరు 9 దంపతుల పాలు 9 దేవుని పాలు 8 దంపతుల పాలు 10 దేవుని పాలు 12 దంపతుల పాలు మనిషి దేవి పాలు వంటరే అయ్యో 4 దంపతుల పాలు రాళ్ళ పాలు 2 దంపతుల పాలు వేరే దొంగల పాలు అంటరా డబ్బు మాత్రమేనా తిలకే అడగబోతున్నా మాత్రమే ఒక కొడుకు ఉన్న ఒక బిడ్డ ఉన్నా మరి మామకు మాత్రమే ఎడకడిలో దినం వచ్చింది పానం మాత్రం మంచి లేదు నా కొడుకేనా నా బిడ్డనా తీసుకుపోయిన పానం మంచి చేసితే కారం ఉంటుంది అవ్వా కొడుకులు లేక పాలే లోపల ఆయన చీర కట్టుకొని వెనబొట్టి నిన్న సొమ్ములు పెట్టుకొని మరి అలా 4,000 పదాలు మీద పోతువేనా కొట్టుదాని మొక్కుదాని 10 మంది విన చీర మాట్లాడుతూ ఉందేమో 10 మంది లోపల ఏమంటారు కొట్టుదాని వాళ్ళు కొడుకు లేరు బిడ్డ లేరు దాని సొమ్ములు సోక దాని చీరలు సోక దాని సొమ్ములు పెట్టుకొని చీర కట్టుకొని వేనా ఇంటి ముంగట ఆడిన చెట్టు ఏకి కొట్టుపోతూ ఉన్నదో మన సల రుద్రమ మాత్రమే ఆఖరి కొట్టుపోతూ ఉన్నది 10 మంది లోపల తాను అంట ఉన్నదే
కష్టాలు వేరు తిరిగినాయి అవ్వా